టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు. భార్య రితికా సజ్జే శుక్రవారం 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను రోహిత్, రితికా జోడీ ఇంకా అధికారికంగా ఫ్యాన్స్ తో పంచుకోలేదు. కానీ రోహిత్ శర్మ అనుచరులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించారు. వీరిద్దరికీ ఇప్పటికే సమైరా అనే కూతురు ఉంది. రోహిత్ ది లవ్ మ్యారేజ్. యువరాజ్ సింగ్ వీరిద్దరిని ఒకరినొకరు పరిచయం చేస్తాడు. ఈ పరిచయం ప్రేమగా మారి పరిణయానికి దారితీస్తుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని యువి సరదాగా అన్న మాటను ఈ ఇద్దరు నిజం చేశారు. తాను రితిక ఒకటవ్వడంలో యువరాజ్ దే కీలక పాత్ర అని రోహిత్ చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. రితికా సజ్జే యువరాజ్ సింగ్ వద్ద మేనేజర్ గా పనిచేసే సమయంలో రోహిత్ శర్మకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా రితికా మేనేజర్ గా పనిచేశారు. కోహ్లీ వద్ద కూడా రితికా మేనేజర్ గా వర్క్ చేశారు. 2015 డిసెంబర్ 13న రోహిత్, రితికాల వివాహం ఘనంగా జరిగింది. 2018లో ఈ జోడికి సమైరా జన్మించింది. ఇప్పుడు రెండో సంతానంగా వారసుడు వీరింట్లో అడుగుపెట్టాడు. దీంతో రోహిత్, రితికా జంటకు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. రోహిత్ తో పెళ్లి తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్ కు రితికా గుడ్ బై చెప్పింది. భారత్ లో రోహిత్ శర్మ ఆడే ప్రతి మ్యాచ్ కు హాజరయ్యే రితికా ఈ మధ్య క్రికెట్ కు కొంచెం దూరంగా ఉంది. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా చివరిసారిగా కనిపించింది. కాగా రోహిత్ తన భార్య డెలివరీ కారణంగా ఆసీస్తో తొలి టెస్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. జట్టు మొత్తం ఇప్పటికీ ఆస్ట్రేలియాకు చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టగా హిట్ మ్యాన్ మాత్రం భారత్లోనే ఉండిపోయాడు. అయితే భార్య ప్రసవం ముందుగానే జరగడంతో రోహిత్ తొలి టెస్టుకు ముందే జట్టుతో కలిసే అవకాశం ఉంది. పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.